Colgate presents Big Boss 4 Bus, powered by Breathe Easy. బిగ్ బాస్ 4 బస్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఇద్దరులో ఒకళ్ళేమో ఫ్లైంగ్ కిస్ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకొకళ్ళు మాట్లాడితే ఎక్కడికో వినిపిస్తుంది. ఒక అమ్మాయి ఏమో ఎప్పుడు చూసినా సీరియస్లీ అంటూ ఉంటది, కానీ ఇంకో అమ్మాయికి సీరియస్లీ అంటేనే నచ్చుతుంది. హౌస్ మొదటిలో చాలా మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ చివరికి టాప్ 5 చేద్దామా? లెట్స్ వెల్కమ్ హారిక నార్యానా. 500 చూడగానే కళ్ళు మెరిసెరా, పెదవి మీద నవ్వు పూల వాన కురిసెరా, ఆడపిల్లలాగా ఉన్న వేడి పిల్లరా, ఆకాశాల ఎగురుతున్న చేప పిల్లరా, అసలే రెచ్చగొడితే తీస్తది నీ పెట్టు. టాప్ 5 కి ఎట్లా అనిపిస్తుంది? ఒక విధంగా హ్యాపీగా ఉంది. టాప్ 5 రావడం అనేది చాలా టఫ్ ఇక్కడ 15 వీక్స్ లో. సమ్వేర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ 15 వీక్స్. అంటే ఎట్లా అనిపిస్తుంది 15 వీక్స్ ఇట్లా ఉప్పు కారాల కోసం చిన్న చిన్న రీజన్స్ డోలు ఆడుకొని మరి ఉప్పు కారాల కోసం ఫుడ్ చక్కగా దేనికోసమైనా కానీ చిన్న చిన్న రీజన్స్ పట్టుకుని కొన్నిసార్లు రీజన్స్ అర్థం కాదు. అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు నామినేషన్స్ అనేది మాకు ప్రతి వీక్ ఒక యాన్యువల్ ఎగ్జామ్ లాగా ఉంటుంది. కొంతమంది గజ ఊపుతుంది. ఎట్లా అనిపించింది నామినేషన్స్ ప్రక్రియ? అంటే ఎవ్రీ వీక్ కానీ బాగా అనేది ఉంటుంది. అబ్బాయి యాక్చువల్లీ నామినేషన్ ప్రక్రియ పక్కన పెడితే ఈ సీజన్ అయితే ఫస్ట్ కెళ్ళి ఎండ్ దాకా ఓపెన్ నామినేషన్ పెట్టిండ్రు బిగ్ బాస్. ఒక్కసారి కన్ఫెషన్ రూమ్ ని పెడతాడా అని చెప్పి మా ప్రతి వీక్ మాది అదే ఉంటుంది. ఏ వీక్ పక్క కన్ఫెషన్ రూమ్ అనుకుంటాం, ఏ బాటిల్ సెటప్, ఏ ఫోమ్ సెటప్, ఏ పెడతారు అనమాట. ఎట్లుంటది అంటే కమాన్ యూ నో దిట్ బెటర్, లైక్ ఎట్లుంటది అది దిమాగ్ ఖరాబ్ ఉంటుంది, అయినా ఏం చేయలేము. అలా ప్రాసెస్ అది ఒక ఫ్లో, ఒక ట్యూన్ అయిపోయినా మేము ఆటోమేటిక్ గా మండే రాగానే నామినేషన్, ట్యూస్డే అనగానే టాస్క్. నేనేమనుకుంటున్నా అంటే సాటర్డే మాస్కులు ఇట్లా చాయ్ తాగినామా? లేకపోతే ఇట్లా ఎవరైనా ఇట్లా ఉంటారు కదా నామినేషన్స్ అందరితో మంచిగా ఉండాలి, ఎవరైనా నామినేషన్స్ ఉన్నాయి అట్లా అట్లా ఉన్న ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నాకు అవినాష్ అనిపించుండే, ఎందుకంటే ఒక వీకెండ్ లో కూడా మేము అన్నాం మజాక్ అట్లా అవినాష్ మంచిగా నామినేట్ అయ్యిండు, అందరితో మంచిగా వండుకుంటా క్లిక్ అవ్వదు కదా నామినేషన్ టైంలో. మనం ఇగ్నోర్ చేసేస్తాం పర్ఫెక్ట్, ఎందుకంటే బాగానే ఉంటాడు కాబట్టి అందరితోటి. సో అది ఎన్నో వీక్ కి మాకు క్లిక్ అయింది, సమ్ 10th వీక్ 11th వీక్ కి 10th వీక్ అయితే. సో అట్లా అవినాష్ అనిపిస్తే అప్పుడప్పుడు సోహెల్ కూడా చాలా తక్కువ నామినేట్ అయ్యాడు, చాలా తక్కువ. సోహెల్ అయితే నాకు వచ్చి నన్ను నామినేట్ చేయకి అని అడుగుతుండే. అసలు కుదిరేరా నేను లిటరలీ టైగర్ లా ఉంటాను ఇట్లా అంటే చాలా రోజుల తర్వాత మనుషుల్ని చూస్తున్నా కదా రాహుల్, నాకు నిజంగా ఇంకా నేను బయటకు రాలేకపోతున్నా. నిజంగానే అందరినీ చూస్తున్నానా, ఇక్కడ షూటింగ్ అవుతుందా, నాకు డిఫరెంట్ ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. మైక్ కావాలి కూడా మాట్లాడుతున్నా, హరిక మైక్ లేదు నాకు అని అంటున్నా. సో సండే సేవ్ అయిన హ్యాపీనెస్ కాస్త బిగ్ బాస్ మండే ఈవినింగ్ కల్లా తీసేసుకుంటుండే. ఎందుకు సేవ్ అయినాం, ఎందుకు సూట్ కేసు ఖాళీ చేస్తున్నాం, మళ్ళీ సూట్ కేసు ఎందుకు ప్యాక్ చేయాలి, అదొక పెద్ద ఉంటుంది నాకు. ఐ వాజ్ లైక్ నిన్ననే కదా హ్యాపీగా సేవ్ అయినాం, బిగ్ బాస్ ఒక్క రోజు హాలిడే అయ్యండి, బిగ్ బాస్ ట్యూస్డే రోజు పెట్టండి బిగ్ బాస్ అన్నట్టు ఉంటుండే నాకు. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా మట్టుకు లాస్ట్ టైం ఇట్లా చాలా అంటే ఇట్లా మూవీస్ లాగ్ చేసిన ఇట్లా ఈ స్థాయి మట్టుకు సోషల్ ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్కువ బిగ్ బాస్ ఎంచుకోవడం అని దాంట్లో మీరు క్యారెక్టర్స్ ప్రూవ్ చేసుకుని ఒక దేవుడు బయట ఘోరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. టాప్ 5 వచ్చినందుకు నా ఉద్దేశం అందరూ విన్నర్స్ అనిపిస్తారు. అట్లానే చెప్తారు, మేము కూడా అలానే అనుకున్నాం. బట్ దట్ ఇస్ ట్రూ సో ఫార్. బట్ నాట్ ఏ జోక్. రెండు స్టేజ్ జనాలు చూస్తుండగా మీరందరూ స్టేజ్ జనాలకి మీరందరూ ఇట్లా రిజిస్టర్ అయ్యి మంచిగా మీ క్యారెక్టర్స్ ని జడ్జ్ చేసి అండ్ టాప్ 5 సీరియస్లీ గ్రేట్. సో మనం ఇప్పుడు మన ఫస్ట్ వన్కి వెళ్ళిపోదాం. రాహుల్ అన్న ఏదన్నా కూడా ఫిట్టింగ్ ఉంటుందని భయం తెలుసా మాకు. మీరు కూడా ఇంత కోరికే ఓపెన్ ఇంట్లో కొన్ని విషయాలు ఉంటాయి, కక్కలేని విషయాలు చెప్పలేని విషయాలు. సో కక్కేదంటే దిల్ జో బి ఓపెన్, వెరీ ఓపెన్, దట్స్ ఇట్ అంతే. సో మన ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎల్ఈడి పైన మీకు ఒక్కొక్క ఇంటి కంటెస్టెంట్ పిక్చర్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ కంటెస్టెంట్ గురించి మన కూడా అంటే ప్రతి
వచ్చాడు విషయాలు ఉంటాయని నాకు ఆ సంగతి ఖతర్నాక్ తెలుసు, బరాబర్ తెలుసు. అండ్ సో లెట్స్ స్టార్ట్. ఐ విల్ డూ వన్ థింగ్, నేను పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ చెప్పు. అంత లేదు. సో ఇప్పుడు మన ఫస్ట్ కంటెస్టెంట్ చూసేద్దామా? అభిజిత్. మీరు అది కాదు, ఫస్ట్ నెగిటివ్ చెప్పు. నెగిటివా? ఫస్ట్ నెగిటివ్ చెప్పు, తర్వాత పాజిటివ్. అభిలో నెగిటివ్ అంటే నాకు పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిన ప్రకారం చేస్తే బేసికల్ గా నేను కిచెన్ లో ఏది చేసినా ఒక డిజాస్టర్ అయితే ఉంటది అనమాట. ఓకే. నేను కిచెన్ లోకి వెళ్తే అది ప్లేట్ పడిపోతుంది, స్పూన్ పడిపోతుంది, ఏదో ఒకటి పడిపోతుంది. అది ఏమే కూడా పడిపోతుంటది అప్పుడప్పుడు. పడిపోయి సో అట్టి తిరిగితే నేను చేసిన తప్పులు అన్ని అభికే దొరుకుతాయి, నాకు ఎట్లా తెలియదు. సో ఆ అబ్జర్వేషన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అవి. కలిసి ఉంటారు కాబట్టి అందుకే వచ్చింది. అంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎవరు ఎక్కువ నోటీస్ చేయరు. అబ్బాయికి ఇట్లా ఎక్కడనో బెడ్రూమ్ లో ఉన్నా కూడా అక్కడ ఏదైనా పగిలితే హారిక అని చెప్పి ఇలా కూర్చుంటుంది. సో అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువ, చాలా కష్టం అంతా అబ్జర్వేషన్. అవును, మళ్ళీ చాలా భయం వేస్తారు ప్రతి సెకండ్ ఇంకేమైనా అవుతుందా, తెలిసిపోద్దా ఏంటి అని చెప్పి. నాకు పర్సనల్ గా అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ మన దగ్గర చాలా. పాజిటివ్ వస్తే he have a swag, he's a gentleman, super cool, what not, and he's like my best friend. అంటే like అంతే, ఇంతగా నేను ఎక్కువ చెప్పలేను మన వాళ్ళ గురించి, మన అనే వాళ్ళ గురించి. బట్ ఐ లవ్ హిమ్ సో మచ్. అండ్ పాజిటివ్ అనేది చాలా కంపోజ్డ్, చాలా కంపోజ్డ్. అండ్ కోపం వచ్చినా కూడా నా మీద చాలా కోపం వచ్చింది కానీ ఎప్పుడు వేరేగా అయితే రియాక్ట్ కాలేదు, చాలా మెల్లగా. శ్రీహరికి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అని చెప్పి అట్లా మెల్లగా చెప్తాడు ఉంటాడు. సో వెరీ కంపోజ్డ్ అండ్ జెంటల్మెన్, సూపర్ కూల్, సూపర్ హ్యాండ్సమ్ అని అలా అరే ట్రూలీ నెగిటివ్స్ ఏం లేవు. నాకు అభికి చాలా కంఫర్ట్ జోన్ లో ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటది. స్టార్టింగ్ లో అట్లట్లున్నా లాస్ట్ వీక్ లో మేము చాలా కంఫర్టబుల్ అయిపోయింది. మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఈస్ ట్రూలీ అ జెంటల్మెన్. ద వే హీ కంఫర్ట్, ద వే హీ ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషిలో కొన్ని రూపుల్స్ ఉంటాయి. ఏదో చిన్న నెగిటివిటీ అయినా చిన్న పాజిటివిటీ మనిషిలో ఉంటుంది. అభిజిత్ లో నేను గమనించలేదు. ఎందుకంటే కంప్లైంట్ చేస్తూ ఉంటాను చెప్పరా ప్లీజ్ లేదు, లాస్ట్ 3 weeks లో నేను తనకి ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ 3 weeks, లాస్ట్ దాని బిఫోర్ 12 weeks. ఐ వాజ్ లైక్ ఎక్కువ ఇంటరాక్షన్ లేకపోతుంది నాకు ఆయనతోని. ఫస్ట్ 2 weeks లో మేము జస్ట్ కనిపించినప్పుడు హాయ్ హలో అది 2 బేసిక్ మాటలు మాట్లాడుకునేటోళ్ళం. వన్స్ అవినాష్ అవుట్ అయిపోయినాక హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. నేను ఫుడ్ తిన్నాను యాక్చువల్లీ, నాకు తినిపిస్తే కానీ నాకు తెలియదు నాకు ఆకలితుందని. సో తినమ్మా, తిన్నావా అమ్మా, దే బోత్ యూస్ టు టేక్ కేర్. నాకు హారిక తినిపించేది, అవి నాకు గుర్తు చేసేవాడు తిన్నావా 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 అని. అవినాష్ తర్వాత హీ టుక్ దట్ ప్లేస్ ఫర్ మీ, తిన్నావా అని గుర్తు చేయడం. సో 3 weeks లో నేను కనెక్ట్ అయినా అండ్ దట్ కంఫర్ట్ లెవెల్ ఇస్ సంథింగ్ బియాండ్ యాక్చువల్లీ. నిన్న మొన్న అవి నేను కడుపు నిండా తిన్నా అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని. నేను కడుపు నిండా తింటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. దట్ కంఫర్ట్ లెవెల్. జస్ట్ ఒక కామెడీ సెన్స్ ఒక్కటి చెప్పనా? ప్లీజ్ నేను ఒక రోజు ఐ మీన్ గొడవ అయింది. గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అభినతో మాట్లాడుతున్నాడు అని ఈమె వెళ్ళి ఆర్యానాతో ఎక్కువ మాట్లాడుతున్నావు 14th week ఆర్యానాతో ఎక్కువ మాట్లాడాను అని చెప్పి నేను సరే పోయి నువ్వు కూర్చున్నా నువ్వు మాట్లాడుకున్నాను సరే. నేను ఎప్పుడు అట్లా కూడా ఇస్తుండే. నాతో చాలా తక్కువ. ఐ యూస్ టు బి లైక్ నేను అఖిల్ ఒకసారి నామినేషన్ ఎందుకు తెలుసా? నా రియో బేబీ నా దగ్గర లేడు, వేరే అమ్మాయి తోటి ఎక్కువ ఉంటున్నాడు అని చెప్పే పాయింట్ లో నేను నామినేట్ చేసిన. లాస్ట్ దేర్ వాజ్ అ డే. సో హీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అవుట్ ఆఫ్ నో వేర్ మధ్యలో వచ్చాడు కాదు. సో లాస్ట్ కి పాపులేషన్ తక్కువ అయిపోయేసరికి ఆ టాక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంచెం ఎక్కువ అయితే, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమైతుంది మనం స్ప్రెడ్ అయిపోతా ఉంటాం. ఇట్స్ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇక్కడ ముగ్గురం ఉన్నాం, 10 మంది ఉన్నారు. సో ముగ్గురం ఉన్నాం. సో ఎప్పుడన్నా నేను అటు నుండి వెళ్తున్నప్పుడు ఆర్యానా తిన్నావా అని మామూలు అడుగుతాను. ఎందుకంటే అవినాష్ ని ఆల్రెడీ నీ ఫ్రెండ్, అవినాష్ నన్ను ఎట్లా చూసుకుంటాడో నీకు తెలుసు. సరే పిల్ల ఫ్రెండ్ లేదు కదా అని చెప్పి క్యాజువల్ గా అడుగుతావు కదా, ఫ్లో అంతే. బ్రో నిజంగా బ్రో ఒక రోజు నేను ఇట్లా బయటికి వచ్చిన ఓకే అవి ఏం చేస్తున్నాను టిఫిన్ చేశాను, ఈ గ్యాప్ లో హరియానా ప్లేట్ లో ఆమ్లెట్ పట్టుకొని వెళ్ళి అవి నీకోసం ఆమ్లెట్ చేశాను, అవి ఆమ్లెట్ తిన్నాను. అవి ఇట్స్ ఓకే ఐ డోంట్ వాంట్ తినాలి ఇప్పుడు నాకు తెలియదు. ఈవెన్ విత్ మై పీపుల్ ఆల్సో. ఈవెన్ ఇప్పుడు ప్రేక్షకులు నా సెట్ ఆఫ్ ప్రేక్షకులు ఉన్నా కూడా
I am possessive with Noel, I am possessive with Lasya, everyone with Abhijit. అంతే మళ్ళీ అదే వెళ్ళి ఒకరికి వెళ్ళి ఉంటే యూఆర్ లుకింగ్ గుడ్ అని చెప్పండి. లేదు కాంప్లిమెంట్లు అసలు నేను కాంప్లిమెంట్ ఇచ్చింది ఒక 2-3 చూపి మా అబ్బాయికి లాస్య తప్ప నాకు తెలిసి ఐ నెవర్ గివ్ ఇట్ ఎనీవన్, మేబీ మోనల్ అప్పుడప్పుడు. ఇట్స్ లైక్ దాట్. సో ఐ ఆమ్ వెరీ పొజిటివ్. అండ్ మా రిలేషన్షిప్ జస్ట్ ఒక బేసిక్ కంఫర్ట్ లెవెల్ రిలేషన్షిప్, నాట్ కంప్లీట్లీ క్లోజ్, బట్ మేము మాట్లాడినప్పుడు ఒక 2 minutes అన్నా చాలా బాగా మాట్లాడతాం నేను అది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఓకే Look at his face. Oh my God. అఖిల్ కి నాకు నిజంగా ఇక్కడ జస్ట్ గేమ్ వరకే రిలేషన్షిప్. ఒక్కసారి నేను కోసం స్టాండ్ తీసుకున్నా, ఎలా పంపించేస్తారు బిగ్ బాస్ అలా ఇలా అని చెప్పేసి. అండ్ పర్సనల్ గా నన్ను అంటే తను ఎప్పుడైనా ఒకసారి వచ్చి మాట్లాడితే నేను కూడా 2 నిమిషాలు మాట్లాడడం అంతవరకే. నెగిటివ్ అంటే ఎవరికైనా ఏం లేదు, టెన్షన్ ఎక్కువ గేమ్ గురించి అంతే. బాగా టెన్షన్ పడతాడు అంతే. యా అదే లోపల మంచి గేమ్ ఇప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతుంది. నో నథింగ్ లైక్ దట్ రా, సీరియస్లీ. ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి చెప్తా. అఖిల్ కి నాకు నిజంగా ఒకసారి స్టాండ్ తీసుకున్నా, లాస్ట్ మినిట్ లో నాతో కొద్దిగా మంచిగా మాట్లాడిండు అంతే. యా అఖిల్ కి నాకు ఎప్పుడంటే నువ్వు గేమ్ ఆడు నేను గేమ్ ఆడతా, నువ్వు గేమ్ ఆడు నేను గేమ్ ఆడతా, బరాబర్ అన్నట్టు ఉండేటోళ్ళం అంతే. విచ్ టు బి ఆల్వేస్ క్లియర్. నేను నామినేట్ చేసిన పాయింట్ నేను గేమ్ ఆడడానికి వచ్చాను అఖిల్, నేను నామినేట్ చేసి నేను గేమ్ ఆడడానికి వచ్చినాను నేను అంతే. అఖిల్ లో పాజిటివ్నెస్ అంటే కేరింగ్, వెరీ కేరింగ్. అండ్ నన్నైతే మంచి ప్యాంపర్ చేస్తుండే. అంటే బేసిక్ గా ప్రాబ్లం ఏమైపోయిందంటే మిగతా వాళ్ళందరూ మాకు ఏజ్ ఎక్కువ, నాది అఖిల్ కొంచెం ఇద్దరం దగ్గర ఏజ్. డోంట్ సే లైక్ దట్ ప్లీజ్. ఫ్యాక్ట్. సో వీళ్ళందరికి ఎలా అంటే నేను ఏం మాట్లాడి ఏంటి ఇట్లా చిన్న పాపల్లో మాట్లాడదు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకి అనుకో దునియా వరకు కాన్వర్సేషన్ ఉంటుంది. వీళ్ళ టాపిక్స్ అలా సిల్లీగా ఉంటాయి నిజంగా. ఇలానే అంటారు, అందుకే వాళ్ళ దగ్గరికి ఏం మాట్లాడలేము, కొంచెం ఎక్కువ మనకంటే మెచ్యూర్ ఉన్న వాళ్ళు. సో నాకు అఖిల్ అట్లా ఏజ్ వైజ్ ఐ గెస్ లిటిల్ కంఫర్ట్ కాన్వర్సేషన్స్, దట్ ప్యాంపరింగ్ స్టఫ్. సో ఈస్ వెరీ కేరింగ్ పాజిటివ్ లో. నెగిటివ్ లో వస్తే అది నెగిటివ్ ని మనం ఎలా నెగిటివ్ దాంట్లోకి వస్తుందో లేదో తెలియదు కానీ పని దొంగ, ట్రూ పని దొంగ తెలియదు కూడా తెలియదు. సారీ అఖిల్, లాస్ట్ వీక్ లో ఏ వర్క్ చేయలేదా? లాస్ట్ వీక్ కాదు, మాకు 15 వారాల నుంచి కావాలి. నేను 15 వారాల నుంచి నేను చూశాను. ఊడు అని చెప్పి ఒకసారి చెప్తా ఒక రోజు అయిపోయింది విశేషం అని చెప్పి ఏం ఊడ్చాను ఊడు అన్న ఊడ్చినా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో చాలా పని దొంగ. లాస్ట్ వీక్ సేవ్ అయింది, లాస్ట్ వీక్ అంటే 14th వీక్ 13th వీక్ అట్లా. సో అందరూ వచ్చేసి క్లాప్స్ కొట్టిరు, అది వేసి అప్రిషియేట్ చేసి సేవ్ అయినందుకు. అట్లా వచ్చేసి సడన్ గా ఇట్లా ఉంటేమని అడిగింది. కిస్ సంగతి ఏం సంగతి చీపు అని పక్కన అయిపోయింది. అయినా ఇట్లాంటివన్నీ కాదు దాని ముందు ఏదో ఉంది ఒక్క నిమిషం ఐ రిమెంబర్ చాలా 14th వీక్ అనుకుంటా. దాని ముందు. సో బేసికల్ గా అఖిల్ ఎట్లా అంటే కొంచెం మనకు ప్రిడిక్షన్స్ అనేవి ఉంటాయి, జర ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తాడని అనిపిస్తుంది. ఇప్పటిదాకా చేసిన దాంట్లో అయితే హీ లిటరలీ డిడ్ గుడ్ ప్రిడిక్షన్ అనమాట. అంటే ఎలిమినేషన్ భవిష్యత్తు చెప్పడం, ఎలిమినేషన్ కాదు టాస్క్ అయినా కూడా, టాస్క్ అయినా కూడా అరే ఈ వారం ఇట్లుంటదేమో అట్లుంటదేమో అని చెప్పి జర ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ అదే భవిష్యత్తు గెస్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. సో ఆ గెస్సింగ్ లో ఏదో రాండం అనుకుంటే, సో నేనేమనుకున్నాను 13th వీక్ లో లైక్ ఐ డెంట్ గెట్ ద గోల్డ్ మై థింగ్ లేకుండే. అండ్ నేను ఓడిపోయిన రియాక్షన్ టాస్క్ లో గానీ లేకపోతే టైం దాంట్లో గానీ సో స్కోప్ ఉన్నదా లేదా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఐ వాజ్ లైక్ లిటిల్ నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా 14th వీక్ నేను పోతున్నాడు రా బాయ్ సరే అని చెప్పి ఇంక ఇల్లు మొత్తం చూసుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. సో ఇది అన్నాడు అనమాట అఖిల్, వేరేవో నేను చెప్తున్నాను ఉంటావు అని చెప్పినాను, నువ్వు అన్న మాట నిజం అయితే నీకు పప్పు ఇస్తాను అని చెప్పి అలా క్యాజువల్ గా ఫ్లోర్ అట్లా అన్నాను అనమాట. ఓకే, సో అట్లా అని చెప్పేసి మాత్రం సీరియస్ గా కమిట్ పాపం. సో అందరు సేవ్ అవ్వగానే మరి పప్పు ఇస్తాను ఎందుకంటే పప్పు అది గర్లీ థింగ్ అబ్బా మేము చెప్తాం కానీ తర్వాత ఆర్యనా నిన్న క్వశ్చన్ అంటే ఇలాంటివి వచ్చినప్పుడు చాలా క్యూరియస్ అయిపోతా రావలేను. ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి నాకు. వీ హ్యావ్ ఏ టాక్స్ కాల్డ్ ఏంజల్ టాక్స్. సో వీ ఆల్ టాక్ అబౌట్ సో నేను ఇలాంటివి చాలా గాసిప్స్. సో అంతే అది అప్పటికైతే నీకు టాప్ 5 అన్న ఖుషిలో ఇంకా ఏం బ్రెయిన్ అవేం లేకుండా ఇంకా. సరే ఆర్య నీకు ఒక మంచి క్వశ్చన్. అప్పుడప్పుడు అఖిల్ ఫ్లడ్ చేసిన ఇట్లా
కొంచెం అది ఊరిని కల్పించడానికా లేకపోతే ఇంట్లో అందరితో పులిహోర కలుపుతా ఉంటాడు? యాక్చువల్లీ ఏంటంటే రాహుల్ కాల్పించాడు. ఒకటి అవినాష్ ని కాల్పించాలి, రెండు మోనల్ని కాల్పించాలి. అక్కడ నేను బలిక బక్రా అవుతున్నాను నాకు తెలుసు. బట్ స్టిల్ సమూహం నాకు కూడా అవినాష్ కి కాలాలని నా ఫీలింగ్. వాట్ విల్ బి హిస్ రియాక్షన్? కొంతమంది అవినాష్ కి ఎందుకు కావాలి? ఐ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఫ్రెండ్ అయింది అదే అబ్బాయి అమ్మాయి ఏం లేదు కథ. ఇట్స్ నాట్ లైక్ దట్. ఒక ఫ్రెండ్షిప్ కంటే నెక్స్ట్ కొద్ది కంఫర్ట్ లెవెల్ అనేది డెఫినెట్ గా వస్తుంది. సో సమ్వేర్ ఐ యూస్ టు ఫీల్ లైక్ అవినాష్ ఏం ఫీల్ అవుతుందో ఫ్రెండ్షిప్ లో కూడా అది ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకు చేసుకోవాలని ఓన్లీ అవినాష్ ఏం ఫీల్ నాకు ఇష్టం అట్లాంటివి తెలుసా. వాట్ ఈస్ ఈ ఫీలింగ్ అబౌట్ మీ అని చెప్పేసి. సో ఎప్పుడైనా అఖిల్ వచ్చి నన్ను తినిపించాలా రా అన్నప్పుడు ఐ షుడ్ జస్ట్ లుక్ ఎట్ అవినాష్ హౌ ఈస్ ఈ రియాక్టింగ్ అని చెప్పి. అవినాష్ కి కూడా కాలేదు, వెళ్ళి మోనల్ దగ్గరికి వెళ్ళిపోయేవాడు. దట్ ప్లే ఐ యూస్ టు ఎంజాయ్. రియల్ కూడా నేను అట్లా బాగా చిలుబిలి టైప్స్ అనమాట. ఏం లేదు అక్కడ. బట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫ్రెండ్ కాలుతుందంటే ఆ ఫీలింగ్ లోపల సీరియస్నెస్ ఇచ్చేసి ఐ లవ్ చెప్పేసి అప్పుడు ఏం చేస్తాం? ఎవరు కల్పించాలనుకోవాలి. ఐ లవ్ యూ చెప్తానా? ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఐ టు లవ్ యూ అని చెప్తాను. ఐ టు లవ్ యూ కష్టం, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ అని అయితే చెప్తాను. ట్రూ, నాకు అట్లా ఇష్టం రాదు. ఐ జస్ట్ లవ్ దట్. మంచి ఉండదు కథ. నీకు ఇష్టం అంటే నువ్వేమో పొజిటివ్. ఎంత కొంచెం బెటర్ అదే నేను పొజెసివ్ అయినా కూడా ఎప్పుడు వెళ్ళి నేను ఫైట్ చేసుకోలే. నేను ఐ జస్ట్ డిస్టెన్స్ మై సెల్ఫ్ అంతే. అది వెళ్ళి ఆ చిల్లర పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నపిల్లలు అన్నట్టు సమ్వేర్ ఇట్ ఇస్ లైక్ అది పంచాయతీలు ఇష్టం ఉండదు కానీ కానీ వాళ్ళందరూ వాళ్ళు పులిహోర చెప్తున్నారని వాళ్ళకి తెలుసు. కాకపోతే మీరు కల్పిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి మాత్రం తెలియదు. నేనైతే లైక్ ఓకే అవునా సీరియస్లీ అనేదాన్ని. బట్ ఐ నో పులిహోర కలుపుతుందని. బట్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఐ లైక్ వెన్ బాయ్స్ లైక్ ఫ్రెండ్స్ ఫ్లర్ట్ ఆర్ సంథింగ్ క్యూట్ అనిపిస్తుంది నాకు. నాట్ బియాండ్ దట్ ఐ ఫీల్ లైక్. సో నెక్స్ట్ కంటెస్టెంట్ మోనల్ ఇస్ మై నేబర్ అనమాట. ఇంటి పక్కన నా బెడ్ పక్కన. బెడ్ నెంబర్ 1 అవినాష్, బెడ్ నెంబర్ 2 ఆర్యనా, బెడ్ నెంబర్ 3 మోనల్ అనమాట. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే రాత్రి వచ్చి అవినాష్ నా చెడు గుజ్ చేస్తాడు. ఈ రోజు ఇలా జరిగింది అలా జరిగింది అని. ఒక రోజు ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు ఆర్యనా నేను నీ ఏవి చూసినప్పుడు నీతో జాగ్రత్త ఉండాలనుకున్నా. బట్ నువ్వు వాట్ ఐ ఫీల్ ఇది అరౌండ్ 12:31 అనుకుంటా కాన్వర్సేషన్. నువ్వు వాట్ ఐ ఫీల్ అబౌట్ ఈస్ లైక్ యూ ఆర్ అని అన్నాడు అంతే. యూఆర్ వెరీ క్యూట్ అని మోనల్ అన్నది. ఒక్క సెకండ్ కి మేమిద్దరం మోనల్ ఎంతసేపు మాట్లాడుతుంది నువ్వు వింటున్నావా అని అంటే అరే మీరు ఏం మాట్లాడుకున్నా నాకు వినిపిస్తుంది రే. నేను అవినాష్ ఎన్ని సీక్రెట్స్ మాట్లాడుకున్నామో అన్ని మోనల్ కి తెలుసు. మరి మీరు ఎందుకంటే గట్టిగా మాట్లాడుతున్నారు? అరే అది గుసగుస అనుకున్నాం కానీ ఇద్దరు వాయిస్ కి మొత్తం మోనల్ కి తెలుసు. గుసగుసలు చేయరాదు. స్టిల్ మైక్ దగ్గర పెట్టుకుని ఆ గుసగుసలు బిగ్ బాస్ కి మాత్రం వినిపించేవి. సో షీఈ్ లైక్ మై నేబర్ అనమాట. 1% నెగిటివ్ వచ్చేసి షీఈ్ వెరీ కేరింగ్. బట్ మీన్ వైల్ అదే దాని విషయంలో షీల్ బి లైక్ వెరీ ఎమోషనల్. అబ్బా క్యారీ చేయలేదు. ఇప్పుడు ఇష్టపడే వాళ్ళ దగ్గర చిన్నది హట్ అయినా కూడా ఏడవడం అంటాడు కానీ అసలు క్యారీ చేయలేదు. నెగిటివ్ అంటే ఒకటి మైనస్ కొద్ది చెప్పమన్నారు కాబట్టి అట్లా చెప్పింది. అదే అనిపించింది రాహుల్. ఎమోషనల్ గా ఎక్కువ ఇష్టపడితే చిన్న విషయానికైనా పాపం షీ కాంట్ క్యారీ ఇట్. ఇక్కడ సేఫ్ ఆడతలేదు ఏం ఆడతలేదు అసలు కాదు కదా. సో యా షీ కాంట్ క్యారీ. షీ ఇస్ లైక్ ఎమోషనల్. యా ఓన్లీ థింగ్ షీ ఇస్ రియల్లీ వండర్ఫుల్ ఉమెన్. సరే హారిక మీ భార్య వచ్చింది. మోనల్ పాజిటివ్ అంటే మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేసినో లేదు తెలియదు కానీ నాకు తన కాన్వర్సేషన్స్ అయితా ఉంటాయి. ఎక్కువ కాకపోయినా కూడా అయినప్పుడు వి బోత్ ఫీల్ ఈచ్ అదర్ వి నో అంటే అండ్ టూ మచ్ సిమిలారిటీస్. అబ్బా నా మైండ్ ఒక పాట రన్ అవుతుంటే తనకు అదే టైంలో అదే పాట రన్ అవుతుంది లిటరల్ గా అండ్ టూ మెనీ థింగ్స్. ఈవెన్ నామినేషన్ అయ్యే ప్రాసెస్ లో కూడా ఆ వారం నేను నామినేట్ అయితే తను నామినేట్ అవుతుంది. నామినేట్ చేసిన నా ఫ్రెండ్ అయితే తనను కూడా నామినేట్ చేసినట్టు తన ఫ్రెండ్ అయి ఉంటుంది. అట్లాంటి చిన్న చిన్న సిమిలారిటీస్ అండ్ కైండ్ ఆఫ్ బ్రేకప్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ లైఫ్ కానీ అవన్నీ టూ మెనీ సిమిలారిటీస్. సో మోనల్ విషయంలో పాజిటివ్ ఇఫ్ షీ థింక్ లైక్ నేను కరుంగి అంటే కడితే నేను చేయగలుగుతాను అని అనుకుంటే చేస్తుంటాను ఏదేమైనా కానీ. కానీ ఆ పాయింట్ రావడం లేట్. ఆ పాయింట్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఫ్యాక్టర్ లో నాకు అది ఐ ఫీల్ ఇట్ లైక్ నెగిటివ్. అంటే షీ నీడ్ దట్ పుష్ ఆల్ ద టైమ్. ప్రతిసారి నీకు పుష్ చేయడానికి వెనకాల ఉండదు. నువ్వు ముందుకు వెళ్ళాలి పుష్ చేసుకుంటూ. సో ఎక్కడనో అది మేబీ మీ బయట తెలియదు కానీ యాజ్ ఇన్ గేమ్ లో అయితే షీ ఆల్వేస్ నీడెడ్ దట్ పుష్ దట్ బ్యాక్ ట్యాప్. ఎట్లా అంటే మచ్చా నువ్వు వేయగలుగుతున్నాడు ఇక ముందుకెళ్ళు అని చెప్పేది. అది లేకపోతే అయితే పాజిటివ్ అయితే డెఫినెట్లీ షీ థింక్ దట్ షీ కెన్ డూ ఇట్ షీ విల్ డూ ఇట్. లాస్ట్ వీక్ అట్లే నామినేట్ చేద్దాం ముందు బిఫోర్ 1 వీక్ 2 వీక్స్ బిఫోర్
నువ్వు చక్కగా ఆడతావు అని చెప్పి నామినేట్ చేసాను. Yeah, that was, yeah. అండ్ ఎగ్జాక్ట్లీ షీ గాట్ పర్ఫార్మెన్స్ స్కోప్. అంతే కదా ఇప్పుడు ఉన్నప్పుడు షీ గాట్ అన్ ఆపర్చునిటీ దట్ షీ కెన్ థింక్ తనకు ప్రూవ్ చేసుకోవడానికి షీ గాట్ అన్ ఆపర్చునిటీ. అది అక్కడ అర్థం చేసుకోలేకపోయినా మోనల్ తప్పు సో ఆ అంటే పాయింట్ మొత్తానికి ఫీలింగ్ అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే అప్పుడు దాకా ఫ్రాంక్లీ చెప్పాలంటే అప్పుడు దాకా ఏ టాస్క్ లో కూడా డ్యూయల్ ప్లే అనేది నా అస్సలు లేకుండే. కాయిన్ టాస్క్ నుంచి తీసుకున్నా కూడా నా కాయిన్ నేనే సేవ్ చేసుకొని నేనే ఎండ్ దాకా వచ్చి నేనే క్యాప్టెన్సీ అనుకుంటున్నా. అట్లా ప్రతి టాస్క్ లో ఎక్కడ కూడా నాకు ఇంకో ఆపోజిట్ లేకుండే. ఫస్ట్ టైం ఎవరు వచ్చాడు టాస్క్ అట్లా వచ్చింది, ఒకటి సపోర్ట్ చేసే టాస్క్. దానికి కూడా ఇంత పంచాయతీ ఏంది నాకు లిటరల్ ఒక పాయింట్ కి అర్థమయ్యో ఈసారి క్యాప్టెన్సీ కాకపోతే ఇప్పుడు ఏంది, క్యాప్టెన్సీ కాకపోతే ఏంది ఇంటికి అన్నట్టు అనుకున్నాను. ఆ పాయింట్ కి ఉంటది కదా ఆ హ్యాపీనెస్ ఇట్లా బౌన్స్ అయ్యి ఒకటే సెకండ్ ఇంకొకరు నాట్ హ్యాపీ అన్నప్పుడు అది దిగిపోతుంది. అంటే నేను ఎత్తుకున్న అమ్మాయి షీ ఫెల్ సో హ్యాపీ ఫర్ ఎ సెకండ్. తర్వాత 5 minutes ఒక కాన్వర్సేషన్ కింద అయిన తర్వాత షీ ఫెల్ సాడ్ విచ్ ఐ డెంట్ లైక్ అంటే ఆ హ్యాపీనెస్ అనేది కొంచెం తగ్గిందని అనిపించింది. నేను డెఫినెట్ గా కొంచెం ఉంటుంది బట్ ఇప్పుడు టేస్ట్ అండ్ టాస్క్ అని ఒకటి జరిగింది. అది నాకు కొంప వచ్చింది హౌస్ మొత్తంలో. అమ్మా come on let's talk about that. No let's talk about that today. ఆ టేస్ట్ అండ్ టాస్క్ లో అంటే నీకు ఏమనిపిస్తుంది? టాస్క్ లో అన్నావు లేకపోతే టాస్క్ నుంచి అన్నావు? ఫస్ట్ ఒక పాయింట్ వరకు టాస్క్ లో ఆడినా ఎక్కడికి సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని బిగ్ బాస్ అన్నారు. నాకు ఇంకా నేను ఎట్లా అంటే పర్ఫార్మెన్స్ మొత్తం టాస్క్ లో చూద్దామని లేదు ఆ టాస్క్ లోనే గుట్టు సైడ్ కొట్టిన అందుకే అమ్మో అదే పెద్ద విషయం ఉంది. ఇంకా పైన కొట్టింటే నేను పైకి పోయేదాన్ని ఇక సాక్షిగా. నేను మోనల్ కి సారీ చెప్పి మోనల్ అయినా దిస్ ఇస్ సంథింగ్ లైక్ బట్ గేమ్ కదా పక్క స్టాండ్ మీద కొడతా అని చెప్పి సారీ చెప్పి ఐ వాజ్ లిటిల్ అగ్రెసివ్. ఐ యాక్సెప్ట్ దట్ బికాస్ ఒకసారి నాకు ఆడట్లేదు అన్న థాట్ రాగానే ఓకే ఇక బిగ్ బాస్ చూసుకుంటా నేను ఇట్లానే ఆడతా అని చెప్పి ఐ వాజ్ లైక్ స్వాప్ చేసే బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ టైంలో మోనల్ వాజ్ రిక్వెస్టింగ్ యూ విత్ హర్ హైస్ దట్ అట్లీస్ట్ సేవ్ 8% స్వాప్ విత్ రైట్ పర్సన్ అని చెప్పేసి మోనల్ అడిగింది. ఆ ఇండివిజువల్ క్లారిటీకి అర్థమైంది. ఎందుకంటే తను లేక అదే టైంలో నీ గురించి కష్టపడి అందరి గురించి కష్టపడి తను ప్రూవ్ చేసుకున్నామని ఆ టాస్క్ లో అవినాష్ తో కూడా బాగా ఫైట్ చేసి అండ్ నేను ఉండాలి అంటే నేను ఆడుతున్నాను ఆడట్లేదు పర్ఫార్మెన్స్ లేదు దీంట్లో బాగా పోట్లాడిన తర్వాత తను సేవ్ చేసిన తర్వాత అగైన్ మోనల్ ఆ టైంలో నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకు మోనల్ని అభివృద్ధి సేవ్ చేయాల్సి వచ్చింది అండ్ వై ఇప్పుడు ఆ టైంలో వాట్ వాజ్ ద థింగ్? నేను ఆ పాయింట్ లో నా థాట్ ప్రాసెస్ ఎట్లా దట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే నా థాట్ ప్రాసెస్ ఆ టైంలో వీళ్ళందరూ కఫిన్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏమని చెప్పిందంటే అరులు అనే పాయింట్ ఒకటి వచ్చింది అనమాట. సో వెన్ ఐ లుక్ ఇన్ టు దిస్ సైడ్ సోహెల్ అండ్ మోనల్ ఉన్నారు. నేను సోహెల్ అఖిల్ని వెళ్ళి అడగడం నేను చూసాను అఖిల్ వద్దన్నాడు. అండ్ నేను కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కూడా అడిగిన నేను అఖిల్ని అడిగిన మచ్చా సోహెల్ ఇటు పంపించింది వాటి వెళ్తున్నానంటే నేను వెళ్ళకపోతుంది అని అన్నాడు. నేను నాకు సార్ ఇది నాకు సార్ చెప్పిన తర్వాత నాకు ఎందుకో ఓకే అవునా అని చెప్పి నేను వెళ్ళి అఖిల్ని అడిగిన సోహెల్ మోనల్ ఇటు స్వాప్ చేసి వాటి వెళ్తానంటే నువ్వు వెళ్తున్నానా అంటే నేను వెళ్ళకపోతుండే అని అన్నాడు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ నాకు అప్పుడు నేను తీసుకుంది అది ఓకే అనుకోని దెన్ మోనల్ నుంచి సెంటర్ స్వాప్ మీ విత్ రైట్ పర్సన్ అసలు నాకు ఇటు సైడ్ నుంచి నాకు రైట్ పర్సన్ నాకు అభిజిత్ అనిపించాడు అండ్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ హిమ్ అండ్ ఐ హ్యావ్ టు రీపే హిమ్ ఆల్సో. ఆ పెయింట్ ఏదైతే నా కోసం తను చేశాడో అప్పుడు దానికి నేను రీపే చేయాలి. నాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది అండ్ ఇక్కడ నాకు సోహెల్ ని మోనల్ అరులు అన్నారు. నేను సోహెల్ ఏమని చెప్పి పంపాలి ఇటు బికాస్ నేను ఇక్కడ నుంచి స్వాపింగ్ అవ్వి ఆలోచించు. నేను తర్వాత కొన్నిసార్లు టఫ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది రావాలి. ఇట్ విల్ బి టఫ్ అండ్ దట్స్ హౌ ఇస్ గేమ్ అని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు మోనల్ ఇప్పుడు నేను అటు చెప్పేసిన అదేమైనా అలా అయిపోయింది అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ నీడ్ హెల్ప్ వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. నేను తన మూవ్మెంట్ ఇచ్చిన నేను ఐ డోంట్ లీవ్ ఇట్ ఆన్ దట్ డే. ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ లో ఐ ఫెల్ట్ సోహెల్ డిజర్వ్స్ టు బి దేర్. ఐ ఫెల్ట్ లైక్ సోహెల్ డిజర్వ్స్ టు బి దేర్. ఎక్కడో అందరు ఏదైతే టాస్క్ పాయింట్లలో తీసారో అప్పుడప్పుడే
తను ప్రూవ్ చేసుకుంటున్న టాస్క్ అయినా కూడా ఎప్పటి నుంచో ప్రూవ్ చేసుకున్నా నేను ఇట్లా జరిపి నువ్వు నాకు ఒక్క దాని మీద హెల్ప్ చేసావు కదా అని చెప్పి నేను ఇంకొకరిని అది చేయలేను కదా. ఇట్ ఈస్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే హ్యావ్ టు సీ ఓవరాల్ పర్స్పెక్టివ్. ఒక పర్స్పెక్టివ్ జస్ట్ నన్ను షోల్డర్ మీద ఎత్తుకున్నానని చెప్పి నేను ఇంకొకరికి అది చేయలేను కదా. అండ్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఐ ఫెల్ లైక్ ఇక్కడ హీ నీడ్స్ మీ, హీ వాంటెడ్ మీ అ లాట్ ఆఫ్ టైమ్స్. నేను ఎప్పుడు లేకుండా ఏ టాస్క్ లో నేను ఏం చేయలేదు. పెయింట్ కోసం ఆ రోజు నేను ఒక్క మాట అడగకుండా నువ్వే పెయింట్ వేసుకున్నావు, నువ్వే దిగిపోయి ఆ రోజు నామినేట్ అయిన నీ సెల్ఫ్. సో ఐ హ్యావ్ టు రీపే ఆన్ దండి. లైక్ ఇటు సైడ్ నుంచి ఈ పర్సెప్షన్ ఉంది, ఇటు సైడ్ నుంచి ఈ పర్సెప్షన్ ఉంది. తర్వాత చేసిన తర్వాత ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. పాస్ ఇచ్చినప్పుడు కూడా ఐ న్యూ హౌ టఫ్ ఇట్ వాస్. బట్ యా, ఓకే ఇట్ వాస్ నీడెడ్ ఫర్ మీ. ఇట్ వాస్ రైట్ ఆన్ దట్ పాయింట్. ఇట్ వాస్ లైక్ నెక్స్ట్ జనరేషన్ ఓకే హార్ట్ అటాక్ వస్తుంది, మీరు ఎవరెవరిని చూపిస్తారు నెక్స్ట్ అని. యా, ఈస్ వెరీ పాజిటివ్ ఆల్వేస్. నాకు పర్సనల్ గా చాలా రెస్పెక్ట్ నోయల్ గారు అంటే. ఈ గేమ్ తర్వాత కూడా ఇంకెక్కువ రెస్పెక్ట్ ఎక్కువ అయిపోయింది నాకు. నెగిటివ్ అంటే నెగిటివ్ నేను చెప్పలేను రాహుల్, నిజంగా చెప్పలేను. సేఫ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇదే నామినేషన్ గుర్తుతావు ఆయన ఎప్పుడు చేయలేదు రాహుల్. నేను ఎవరినైనా అంటే నెగిటివ్ అంటే చెప్పలేదు. యా, గేమ్ లో అయితే ఉంటాయి కానీ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఈజ్ రియల్లీ నాట్. ఈజ్ అ వెరీ ప్యూర్ సోల్. ఈజ్ అ వెరీ ప్యూర్ సోల్ రాహుల్. నాకు ఎప్పుడైతే కొద్దిగా స్టార్టింగ్ లో మాకు సెట్ కాలేదు, ఫస్ట్ 3 weeks లో నేను వెళ్ళి నోయల్ గారికి కూడా చెప్పా. ఫస్ట్ టైం నోయల్ గారు అసలు మనం ఇద్దరం కలిసి గేమ్ లోకి ఎందుకు వచ్చామా, మీరు నాకు ఎందుకు పరిచయం అయ్యారా అని ఒకసారి చెప్పాను నేను. నాకు అలా అనిపించింది అని చెప్పి స్టార్టింగ్ కొత్త మనుషుల దగ్గర పోయి నాకు తినిపిస్తారా. ఒకరికి అటెన్షన్ గ్రాప్ చేయాలంటే వీ షుడ్ డూ సంథింగ్. జస్ట్ టాస్క్ ఇచ్చిందంటే ఎక్కువ చేస్తే కొద్దిగా బిగ్ బాస్ ఫస్ట్ డే నువ్వు సెన్సేషన్ అని చెప్పి. సో టు బీ సంథింగ్ వీ హ్యావ్ టు బీ సంథింగ్. సో ఆ టైంలో ఆ హౌస్ వీ హ్యావ్ టు బీ సంథింగ్. సో యా, సో ఇప్పుడు నేను వెళ్ళి నిలదీయాలి అని అంటే నాకు ఇంపాక్ట్ రావాలంటే కూడా నేను కొన్ని కమాండ్స్ ఇవ్వాలి. నాకు అది చేస్తారా ఇది చేస్తారా, మేమేంటి నీకు చేసేది అన్న థాట్ వాళ్ళకి రావాలి. సో అప్పుడు నిలదీయడం అనేది స్టార్ట్ అవుతుంది, ఈ పిల్ల ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. వన్ టైమ్ హీ వాజ్ లిటరలీ నాకు క్యాప్టెన్సీ కూడా సపోర్ట్ చేసింది ఆయన. నో యూ షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ అని చెప్పేసి. ఇవాళ కూడా వెన్ ఐ కేమ్ అవుట్ లిటరలీ వాజ్ హగ్గింగ్ మీ, హీ వాజ్ టాకింగ్ టు మీ. నీ గురించి ఇంకా ఉంది అది ఇది అని చెప్పేసి హీ టోల్డ్ మీ. సో హీ విల్ ఆల్వేస్ హోల్డ్ మీ. సో అది నాకు ఆల్వేస్ అ పాజిటివ్ థింగ్. అండ్ స్టార్టింగ్ లో అయితే అట్లా అనుకున్నారు, ఎందుకు వచ్చినారో అబ్బాయి మేము ఇద్దరం కలిసి గేమ్ లోకి అని. ద థింగ్ ఈస్ దట్ నెగిటివిటీ ఇస్ వెరీ ఎమోషనల్ అబ్బా, లిటరలీ ఎమోషనల్. ఆర్యనా ఇంకో క్వశ్చన్. అవినాష్ కి ఇంకా నోయల్ కి గొడవ అయింది. ఆ టైంలో మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? ఐ వాజ్ విత్ అవినాష్ ఉంది. Why? బికాస్ నాకు అప్పటి వరకు నేను అవినాష్ తోనే అవినాష్ తోనే ఫ్రెండ్షిప్ ఉండే నాకు. అండ్ ఐ వాజ్ హోల్డింగ్ అవినాష్. అక్కడ గొడవ అవుతున్నా కూడా నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ నా ఫ్రెండ్ గొడవ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీ ఉద్దేశం. అక్కడ నేను తెలియదు నోయల్ గారు ఏం చూసారు, వీళ్ళు ఏం పని చేశారు అని బిహైండ్ ద సీన్స్ నాకు తెలియదు. బట్ అక్కడ 2 గొడవలు అయితే అవుతున్నాయి. ఆయన మీద రెస్పెక్ట్ ఉంది, ఇక్కడ నాకు దోస్తానే ఉంది. నా దోస్తు రైటో రాంగో నాకు తెలియదు కానీ ఆ టైంలో గొడవ అవుతుంది. అక్కడ ఉండే రెస్పెక్ట్ అక్కడ ఉంది. ఇక్కడ నా దోస్తుకి ప్రాబ్లం అవుతున్నప్పుడు పక్కన నేను బరాబర్ ఉంటాయి. ఇప్పుడు నేను తప్పు చేసినా నా దోస్తు నా పక్కన ఉంటాడు. దట్ బాండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకే గొడవ ఏదని నేను చూడలేదు, వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటారు అది ఏమైనా సరే. బట్ నేను ఇక్కడ ఉండాలని నాకు అనిపించింది. సో ఐ వాజ్ విత్ అవినాష్. So, what is a negative point in it? నోయల్ గారు ఇస్ వెరీ ఎమోషనల్. ఎమోషన్స్ There is no negative. నాట్ ఎట్ ఆల్. నోయల్ గారు ఉండదు అసలు. 0% negative. 0. ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్. నిజంగా Harika. నువ్వు ఎప్పుడు తన పెయిన్ చెప్పడు, Okay. ఎప్పుడు చెప్పడు. That is also positive. ఆల్సో పాజిటివ్. బట్ ఆపోజిట్ పర్సన్ లో మనకు ఉంటుంది చూడు. ఇప్పుడు నువ్వు ఇఫ్ యు ఆర్ లైక్ మైన్ అన్నప్పుడు వెన్ యూ టెల్ నో, అరే మనం ఏదైనా చేయడానికి అనేది ఒకటి ఉండదు. నువ్వు చెప్పకుండా పెయిన్ నీలో పెట్టుకున్నప్పుడు మనకు ఇంకో బాధ క్రియేట్ అవుతుంది చూడు. దట్ ఈస్ అ ట్రబుల్ ఫర్ ఆపోజిట్ పర్సన్. నువ్వు చెప్పవు అది అవుతుందని తెలుసు, ఎంత అడిగినా నువ్వు చెప్పవు. దట్ ఈస్ అ ట్రబుల్ ఫర్ ఆపోజిట్ పర్సన్. నెగిటివ్ అంటే అదే కదా. నెగిటివ్ అంటే నీకు హానికరం కంటే పక్కన వాళ్ళకి ఏమి హానికరం అనేది నేను చూసుకుంటా. సో యూ నెవర్ టెల్ హిస్ పెయిన్. ఏది రన్ అయినా కూడా అంత లోపల ఎలా పెట్టుకుంటాడు నాకే తెలియదు. నాలో కాదు. పాజిటివ్ లైక్ ఐ లవ్ యూ సో మచ్. 8th week తర్వాత కొన్ని టాస్క్ నేను ఎలా ఆడానో నోయి లేకుండా నాకే తెలియదు. అవునా? ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇట్ ఐ క్రై. నోయల్ని సేవ్ చేయాలి, అభిజిత్ని సేవ్ చేయాలి. ఎవరికి సేవ్ చేస్తాం? క్రేజీ. I can't tell Rahul. This is very next to impossible for me. Rather, I would be in nomination. I can't say it. నువ్వు నామినేషన్ వెళ్తావు కానీ వీళ్ళిద్దరిలో
నుంచి ఒకరిని చూస్ చేసుకో. నేను ఇద్దరిట్లో నేను So, ఇప్పుడు మనం ఒకవేళ ఎలిమినేట్ అవ్వకపోయి ఉంటే కనుక ఏ పొజిషన్ ఉన్నాడు? డెఫినెట్లీ టాప్ 1 or top 2. my two boys gonna be on top 1, top 2. Yeah. డౌట్ లేదు, పరిస్థితే లేదు. టాప్ 1, టాప్ 2. కొంచెం మన పరిస్థితి బాగుంటే టాప్ 3 ముగ్గురు ఇలా లైన్ లో ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ మిస్టర్ సోహెల్ వాడు నేను టామ్ వాడు జెరీ యాక్చువల్లీ. ఎవరికి తెలియని చెప్పింది. ఏం లేదు మా గొడవలు తప్ప, మేము ఓపెన్ ఉంటాం. మా మెంటాలిటీస్ అట్లా అంతే, సీక్రెట్లు ఎక్కువ లేవు మా గొడవలు తప్ప. ఒక మనిషికి గొడవలు జరుగుతున్నాయంటే ఎక్కడో కరెంట్ ఫ్లక్చువేట్ అవుతున్నారు. ఆ ఫ్లక్చువేట్ ఎందుకు అవుతుంది? కరెంట్ రాంగ్ థింగ్ ఎందుకు అవుతుంది? ఏమో నిజంగా ఇప్పటికి నేను సోహెల్ ఉంటే ఇప్పటికి కూడా గొడవ అవుతుంది తెలుసా. అది ఏంటో అర్థం కాదు, మా ఇద్దరు థాట్ ప్రాసెస్ సెట్ కాదు యాక్చువల్లీ. మళ్ళీ ఇద్దరం తెలుసు, ఇద్దరికి తెలుసు, నువ్వు మంచోడు నేను మంచోడు. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఎక్కడో మాకు కానీ అందరు గుడ్ ఫ్రెండ్ లేక అందరినీ నామినేషన్ మన టాస్క్ పోదాం. బాత్రూమ్ లా వాట్ బాత్రూమ్ రాహుల్ ఇప్పటికీ ఏదైనా ఉందంటే టైం వెనక్కి వెళ్ళి చేంజ్ చేయాలంటే అది చేద్దాం అనుకుంటున్నా. ఆ రోజు అది పెద్ద టాస్క్ కూడా కాదు. అండ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఏదైనా ఫీల్ అవ్వాలన్నా రియలైజ్ అవ్వాలన్నా టైం పడుతుంది. ఆ మూమెంట్ కి ఆ రోజు ఒకటి ఫుడ్ లేదు జెన్యున్ గా, అంటే తినలేదో సరిగ్గా ఏదో అయ్యింది. ఆ రియలైజ్ అయిపోయే టైంకి ఎమోషనల్ లో ఇది పెద్ద ఇన్సల్ట్ లాగా అనిపించింది నాకు. నేను ఏంటి అట్లా పోయి గై మాట్లాడటం నా లైఫ్ లో నిజంగా అదే ఫస్ట్ పెద్ద గొడవ. ట్రూలీ టెల్లింగ్ బయట అంత పెద్ద గొడవ కూడా లేదు నాకు. అండ్ ఆ రియలైజేషన్ కి వచ్చేసరికి ఒక్క క్షణం కొద్దిగా ఎమోషనల్ అయింది. నేను తప్పని కూల్నా అది ఇంకొకలాగా కనెక్ట్ అయిందని నాకు ఏదో అయిందని అనిపించింది నాకు. ఏమనిపించిందంటే there was something planned that we went into the conversation immediately and equally we were doing that. టు బి వెరీ ఫ్రాంక్, నో ప్లాన్ రాహుల్. నేను Then ఎందుకు why did it took 3 hours? నేను నేను అక్కడ రియలైజ్ అవడానికి నాకు టైం పట్టింది. సో నేను అక్కడే ఇంకొకటి అక్కడ సోహెల్ వెళ్ళంగానే నేను వెళ్ళడం స్టార్ట్ చేయలే. వెళ్ళి ఇట్లా మామూలుగా వాష్రూమ్ లో కూర్చుని నిలబడ్డా సడన్గా కెమెరా ఇప్పుడు కంపల్సరీ నన్ను చూస్తే అన్నట్టు ఒక లుక్ ఇచ్చేసి సైలెంట్ గా ఉన్న తర్వాత నాకు వెనక నుండి అది రావడం జరిగింది. వీడియోలో యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఆల్ గుడ్ అన్నప్పుడు సడన్ గా ఇక ఫస్ట్ అయిపోయినా నేను, ఎందుకంటే దానికి ముందు నన్ను అవే హోల్డ్ చేసిండు. సో నాకు ఒక్క టైంకి అవినాష్ కూడా లేడు నన్ను అడగడానికి. ఎవరు లేకపోయేసరికి నాకు వచ్చి ఆల్ గుడ్డా లేకపోతే ఎవ్రీథింగ్ ఫైన్ అనేసరికి అప్పుడు జప్పని ఎమోషన్స్ అవుట్ అయినాయి. ఇన్ కేసు అది రాకపోతే నేను మీకు అట్లా సైలెంట్ కూర్చునేదాన్ని. నా ఎమోషన్స్ అవుట్ అయిపోయినాయి. అదే టైంకి సోహెల్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిండు. ఇది నిజంగా నిజం చెప్తున్నాడు అండి. ఒక చిన్న ఇట్లా అగ్గిపుల్ల ముట్టిస్తే చాలు మనోడు గరం అయిపోతాడు అన్న పాయింట్ ఆఫ్ సంథింగ్ అట్లా ఏమన్నా. కానీ అక్కడ సోహెల్ లేడు కదా, అగ్గిపుల్ల గీద్దాం అన్నా అంటే ఇట్లా అంటే కాదు. కానీ అక్కడ అప్పుడు సోహెల్ లేడు కదా. అది ట్రై చేసిన ఇప్పుడు టాస్క్ లో ఉన్నప్పుడు నేను ఒప్పుకున్నా దానికి. అగ్రెసివ్నెస్ ఇట్లా ట్రై చేస్తే ఆ సోహెల్కి కోపం వస్తా అని చెప్పి నేను ట్రై చేసినాను ఆల్రెడీ. అది ఆయన కూడా చెప్పిన నీ కోపం తెప్పియడమే కదా ఈ టాస్క్ లో అని చెప్పి. బట్ ఉమెన్ కార్డ్ తో ముందుకెళ్దాం అని అనుకున్నా అంటే మాత్రం అది నిజంగా ఎందుకంటే ఫస్ట్ గోల్డ్ మైక్ వచ్చింది నాకు. అండ్ అప్పటి వరకు నా గేమ్ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డే కూడా నాకే గోల్డ్ మైక్ వచ్చింది. సో డెఫినెట్లీ నాట్, అది నిజంగా నాకు కరెక్ట్ కాదు అట్లా ఒకటి ఉమెన్ కార్డ్ వాడి ముందుకు వెళ్ళడం. అండ్ ఆ వీక్ లో లిటరల్లీ 14th వీక్ లో నాకు ఏం అవసరం చెప్పు అక్కడ వరకు వచ్చి గోల్డ్ మైక్ వచ్చినాక. బట్ కొన్నిసార్లు ఎమోషన్స్ అవుట్ అయితే మేబీ అది జరుగుతుంటది. హారిక సోహెల్ గురించి పాజిటివ్ నెగటివ్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ వే. ఇప్పుడు మనోడు వెంటనే కలిసిపోతాడు ఇవన్నీ మనందరికి తెలిసిందే. బట్ వన్ థింగ్ ఐ లైక్ ఏంటంటే ఇంత కోపం రాని ఇంత ఏది రాని ఇళ్ళకి ఏమైనా జరగదు. తన టైంకి ఫుడ్ దగ్గర అడగడు. వాట్ యూ హ్యావ్ టు ఈట్ తినేది అనేది టైంకి తింటాడు అనమాట. ఫుడ్ దగ్గర అడగడం అనేది తప్పని అంటారు చాలా వరకు. సో అట్లాంటిది మనోడి దగ్గర అస్సలు లేదు, ఫుడ్ దగ్గర అడగడు. అండ్ నెగిటివ్ అంటే నెగిటివ్ అని చెప్పలేము మేము. బ్యాడ్ సంథింగ్ చిన్న చిన్న థింగ్స్ అంటే ప్రతిసారి నేను ఇక్కడ నుంచి ఆడతాను ఏదో అంటాం అంటాడు కదా. సో ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ప్లేస్ విత్ హియర్ అండ్ హియర్. దిల్ తోటి ఆడకుండా ఇక్కడ దాకా ఎవరు రారు. ప్రతి ఒక్కరు దిల్ తోటి ఆడతారు, దిమాగ్ తోటి ఆడతారు. సో ఆడ అన్న ప్రతిసారి ఒక పాయింట్ మాకే అనిపిస్తుంది, లైక్ ఆడేంటి అని నేను కూడా అట్లనే కదరా, నువ్వు ఎక్కడమే కాదు కదరా అన్నది ఒకటి నాకు అన్న ప్రతిసారి. నేను నాకు తెలిసి అఖిల్తో కూడా మాట అన్నాను నేను, అరే మనం కూడా ఇక్కడ నుంచి ఆడతామా లేకపోతే నేను ముందే చెప్పిన నా జోలికి వస్తే మంచిగా ఉండదు, నేను ఇచ్చి పడేసాను. నువ్వు దూరంకి వెళ్ళి నువ్వు రీజన్ లో చెప్పుకో, ఓకే. నువ్వు నా దగ్గర రుబాబ్గిరి చూస్తే సారీ, ఐ విల్ నాట్ టేక్ ఇట్.
సో అదే ఎందుకంటే నా ముందు నామినేషన్ నేను చూస్తే ఇదేంటి హర్యానా దాంట్లో కూడా పాపం అసలు మాట్లాడించే స్కోప్ ఇవ్వడు. నాకు ఈరోజు నువ్వు ఎట్లా స్కోప్ ఇవ్వవు చూస్తాను, నువ్వు అను నేను అంటారు. సో నువ్వు అన్న తగ్గల నేను అన్నాను. నువ్వే డిసైడ్ అయ్యాను. ముందు ఆయన ఏం డిసైడ్ కాలేదు, నేను ఐ న్యూ దట్ నన్ను నామినేట్ చేస్తాడని నాకు క్లియర్ కట్ ఉంది. నువ్వు నన్ను మాట్లాడిస్తే ఓకే నీట్ గా, నువ్వు మాట్లాడనీయకుండా నువ్వు రేజ్ అవుతా అంటే నేను కూడా ఈ రోజు రేజ్ అవుతా అన్నట్టు నేను ఫిక్స్ అయి ఉండే. నేను ఈ రోజు అలా సిట్ క్వైట్ లైక్ నువ్వు వాయిస్ రేస్ చేస్తే సరే మనోడు కోపమే కదా అని చెప్పి నేను పక్కకైతే కూర్చోను. అట్లాంటి రకమే కాదు నేను. నువ్వు వాయిస్ రేజ్ చేస్తే నేను రేజ్ చేస్తాను. మంచిగా అడగకపోయినా పప్పు ఇచ్చిన వాళ్ళకి అడిగినా కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్కరు రిలేషన్. సోయకి ఎప్పుడు ఇచ్చినా నాకు గుర్తుట్లేదు. సో దిస్ ఆల్ లైక్ చోటు చోటు ఇది ఈడ నాకు అమ్మాయి అమ్మాయి అనేది తేలలేదు ఈడ. వాడుతూ ఉంటాయి. సో యా అట్లా అయిందనమాట ఆ రోజు. ఆ రోజు అయితే బాగానే అయినట్టుంది. అది ఇట్లా అయింది బయటకి వెళ్ళి చూసుకోవాలి. నేను చేసినట్టే ఇంకా దానికి మించిగానే ఓకే. తర్వాత మళ్ళీ కలిసిపోయినాం దాన్ని వెరీ నెక్స్ట్ డే ఐ గెస్. నెక్స్ట్ కంటెస్టెంట్ అవినాష్ లైక్ సూపర్ కేరింగ్ పర్సన్ మచ్చా, సూపర్ కేరింగ్ పర్సన్. హర్యానా సిక్కున్నప్పుడు 1 వీక్ హర్యానా బెడ్ మీద ఉంటుంది. ఏమైందో తెలియదు సడన్ గా అవినాష్ అని ఉంటుంది. అవినాష్ కిచెన్ లో నుంచి బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఏడున్నా కూడా వస్తున్నాను హర్యానా అని చెప్పొస్తారు. లైక్ 1 day 2 days చేస్తాం మనం కూడా, ఎందుకంటే టాస్క్ లో వాటిలో మనం కూడా. బట్ ఈ కాన్స్టెంట్ లో 1 వారం మొత్తం ఒక్క సెకండ్ కూడా వదలకుండా హర్యానా చూసుకున్నాను. నేను షాక్ అయిపోయినా. దట్ వాస్ లైక్ సూపర్ గ్రేట్ అనిపించింది. సూపర్ కేరింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన దగ్గర. నన్ను చూసుకోవడం అంటే నిజంగానే కొద్దిగా టఫ్ రావాలి. అవినాష్ ఇస్ లైక్ పాజిటివ్ వచ్చేసి నిజంగా సూపర్ కేరింగ్. సూపర్ కేరింగ్ అది కనెక్ట్ అయిన వాళ్ళతో కూడా కాదు, మిగతా వాళ్ళతో కూడా ఇవాళ సూపర్ కేరింగ్ ఉంది. అంటే ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే లిటరల్ ఇవే మీకు ఇది కావాలి ఇది కావాలి అందరి దగ్గర ఉంటాడబ్బా. అవినాష్ కొద్దిగా ఇచ్చే అది ఇచ్చే అంటే ఏముండదు, ఇది నేనెందుకు చేయాలి నాకేంటి అన్నట్టు ఏముండదు. ఈ రోజు నామినేట్ చేసి రేపు పొద్దున పిలిచి అవినాష్ కొద్దిగా ఇక్కడ పెయిన్ వస్తుంది చూడవా అని ఎవరైనా అబ్బాయిలు పిలిచినా కూడా అయ్యే కామని చెప్పి చేసేస్తుంది. సో లిటరలీ డౌన్ టు ఎర్త్. అంటే అది ఉండదు ఆయనకి, నేనేం చేయాలి అనేది అస్సలు ఉండదు. సరే అయ్యిందేదో అయితే మనం ఒకటి అన్నట్టు ఉంటుంది. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. హౌ కెన్ ఐ టెల్. అండ్ నెగటివ్ వచ్చేసి మన కనెక్ట్ అయిన వాళ్ళ దగ్గర ఒక మాట అంటే పడలేడు. ఎవరన్నా పడతాడు కానీ ఇప్పుడు మనం కనెక్ట్ అయిపోయినాం అనుకో, అది మామూలుగా అన్నా కూడా తీసుకోలేడు ఎక్కువ ప్రేమతో. ఎందుకన్నావు నన్ను అన్న బాధ ఎక్కువైపోతుంది ఆయనకి. మనం అనుకునే వాళ్ళు ఒక మాట అన్నా కూడా తీసుకోలేడు అనమాట. అది అవుట్ ఆఫ్ లవ్. నువ్వు అన్నావు ఏమన్నా? నేను చిన్న చిన్న అంటే అతను 2-3 సార్లు వేసేసుకుని గొడవ. రెస్పాన్సిబుల్ గా లేవని క్యాజువల్ గా అన్నా. నేను రెస్పాన్సిబుల్ గా లేనని నువ్వు ఎలా అంటావు హర్యానా అంటే నాకు కనెక్ట్ అయింది కదా. ఆయనకి వేరే వాళ్ళంటే ఏమంటారు జోక్ అనిపిస్తుంది. కానీ కనెక్ట్ అయిన వాళ్ళు అన్నారు అనుకో మామూలుగా కూడా హౌ కెన్ యూ సే అంటే నాకు ప్రూవ్ చేసుకోవాలి. నేను అది కాదు కదా, చూస్తున్నారు కదా జనాలు, నువ్వంటే మాత్రం సీరియస్ గా తీసుకుంటాను నేను కనెక్ట్ అయినా కదా అని అంటాడు. అంతే. ఒక షేర్ చెప్పలేదు. సో అవుట్ ఆఫ్ నోవేర్ అందరం ఇట్లా కూర్చుంటాం కదా, చిల్ అవుతాం, అప్పుడే టాస్క్ ఆడు లేకపోతే కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటే సడన్ గా ఇంట్లో ఎక్కడికెళ్ళి అక్కడ గట్టిగా పాటల వాయిస్ అనిపిస్తుంది అని చెప్పి అవినాష్ అండ్ హర్యానా విల్ స్టార్ట్ అవుట్ ఆఫ్ నోవేర్. అది వాళ్ళకి చెప్పలే మరి ఇరిటేటింగ్ సరే బంద్ చేయండి అని చెప్పి కలిగి ఉంటుంది, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి. సో దట్ వన్ థింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ అది ఏదైతే కిక్ స్టార్ట్ వాయిస్ అది వీళ్ళకే తెలియాలి. ఎనర్జీ డూడ్ ఇంట్లో అందరూ ఏదో అప్పుడప్పుడు మేమేనో మెస్నైన్ ఫ్లోర్ లో ఉంటాం, ఈ లేట్ నుంచి బెడ్రూమ్ లో నుంచి నడుచుకుంటా ఏం పాట సమ్ ర్యాండమ్ సాంగ్ పాడతారు సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్. మేమిద్దరం కొద్దిగా అల్లరి ఎక్కువ. అది కొంచెం నాకు ఇప్పుడు అన్నట్టు ఉండదు. లాస్ట్ క్వశ్చన్, మీరిద్దరు టాప్ 2 లేరు సంథింగ్ డిసప్పాయింట్మెంట్ ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ దాకా వచ్చింది? డెఫినెట్లీ ఉంది రాహుల్. మేము గేమ్ లో ఉన్నప్పుడు మేమిద్దరం సూపర్ ఉమెన్ యాక్చువల్లీ చెప్పాలంటే. మేము నిజంగా చెప్తున్నా మేమిద్దరం ఎట్లా ఉండేటోళ్ళం అంటే తప్పు స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో టాస్క్ అయిపోయిన వెంటనే నేను వెళ్ళి హారితో చెప్పేదాన్ని ఈసారి టాస్క్ అట్లీస్ట్ నువ్వన్నా నేనన్నా ఉండాలి. మాకు ఆ ఇచ్చిపుచ్చుకోవడం సంథింగ్ అది ఉంది. ఐ వెంట టోల్డ్ నువ్వు లేకపోయినా నేను ఉండాలి, నేను లేకపోయినా నువ్వు ఉండాలి. ఆ పాజిటివ్ వైబ్ కూడా ఉంది. ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ మేము ఇద్దరం ఎలిమినేట్ అయిపోయేసరికి చాలా ట్రూత్ఫుల్ గా నువ్వు లేవు నేను లేనన్న బాధ మేమిద్దరం ఈక్వల్ గా పట్టాం. నేనే లేనన్న బాధ కన్నా మేమిద్దరం లేనన్నా ఒక్కరన్నా ఉండాల్సిందే. మాకు స్టార్టింగ్ నుండి అదే ఉంది.
గేమ్ ఎంత గట్టిగా ఆడినామో ట్రూత్ఫుల్ గా మేము అంత జెన్యున్ గా నువ్వన్నా నేనన్నా ఉండాలని కూడా కోరుకున్నాము. బిగ్ బాస్ అనేది ఇట్స్ లైక్ వారే కదా మనకి లోపల. అండ్ ఇన్ దట్ వార్ ఐ ఫీల్ లైక్ నేనైతే పర్సనల్ గా ఒక వారియర్ గా ఇక్కడ వార్ ని మధ్యలో ఆపకుండా నేను ఎన్ని దాకా వార్ కి వచ్చినాను. ఇప్పుడు నేను వార్ ని గెలిచినా గెలిపించినా అనేది నేను పక్కన పెడితే ఐ వాజ్ అ వారియర్ ఫర్ రీజన్. ఐ ఆమ్ అ వారియర్ ఇన్ దట్ ఫ్రీకింగ్ వార్. మీరేమన్నా ఎక్స్పెక్టేషన్ 1, 2, 3 అలా బిగ్ బాస్ కి కూడా చెప్పాను నేను ఐ వాంట్ బి ద ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ టు గెట్ ద ట్రోఫీ అని చెప్పి కూడా అంటే యూ ఎక్స్పెక్టెడ్ 1. ఐ వాంట్ టు బి ద వన్. I want to be the one. So I played for it. And end of the day, I told ప్రేక్షకులు ఏ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. హారిక టాప్ 2 అన్నా ఉండాల్సిందే అనేది ఒక చిన్న ఫీలింగ్ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎవ్రీ మినిట్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు కూడా చాలా సార్లు చెప్పారు ఓటింగ్స్ అటెండ్ వెళ్తాయి అని చెప్పి. సో దర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్స్ నాకు. హ్యాపీ మ్యాన్. నేను తర్వాత ఏం చేస్తాం అనేది మోర్ ఇంపార్టెంట్. ట్రోలీ ఫీలింగ్ సో పెయిన్ఫుల్ యాక్చువల్లీ. యా అదైతే ట్రూగా ఉంది. సో అభిజిత్ మీతో ఒక విషయం అన్నాడు, టాప్ 2 లో ఉండడం మన ఇద్దరం అనేది నేను చూడాలనుకుంటున్నాను. తను ఏం చెప్పారంటే ఇప్పుడు టాప్ 2 లో మనం ఇద్దరం ఉన్నా కూడా ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోయినా కూడా ఆ విక్టరీ అనేది నేను హ్యాపీగా తీసుకోలేను హారిక. వాట్ హీ సెడ్ ఆపోజిట్ లో ఇప్పుడు నేను అభి ఉన్నాం అండ్ హీఈస్ విన్నింగ్ అండ్ ఐఎమ్ లూజింగ్. సో తన విక్టరీ ఏదైతే ఉందో విన్ అనే దాని మీద కంటే నేను లూజ్ అయిన అనేది ఎక్కువ ఫీలింగ్ నన్ను డామినేట్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్ లో నాకు టాప్ 2 లో నువ్వు కాకుండా ఇంకెవరున్నా కూడా నేను విన్ అయినా వాళ్ళు లూజ్ అయినా నాకు అంత ఫరక్ పడదు. కానీ ఇద్దరం ఉండి నేను విన్ అయ్యి ఒకవేళ నువ్వు లూజ్ అయితే ఆడే నేను తీసుకోలేను అనేది నాకు నెక్స్ట్ డే కన్ఫర్మ్ చేసాడు. సో అనర్హులు అన్నప్పుడైతే కొంచెం అయితే నేను ఫీల్ అయింది. మనోడే అంటున్నాడు ఏంటి ఇక్కడ అన్నట్టు డెఫినెట్ గా. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ఆ రోజు అనర్హులు అనడానికి ఎక్కువ పేర్లు ఓటింగ్ సరిగా నీకు నాకే వచ్చాయి. ఓయా మేమిద్దరమే ఉండే 3-2 పెయిన్ఫుల్. ఓకే దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అండ్ హారిక అండ్ ఆర్యన ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇంకా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళలో మోస్ట్ సెన్సిటివ్ ఎవరు? మోస్ట్ సెన్సిటివ్ నేనున్న క్లోజ్నెస్ తో నేను చెప్తున్నా అవినాష్. కనిపించడు కానీ ఈస్ వెరీ సెన్సిటివ్. ఆర్యన ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఎవరు? అభి. అదే స్ట్రాంగ్. యా అదే మోస్ట్ నైస్ పర్సన్ ఆఫ్ ద హౌస్ ఎవరు? అమ్మ రాజశేఖర్. ఇప్పటిదాకా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవారు. ఇట్స్ ఆర్యానా. It's Ariana. It's Ariana. Okay. How is you most confused about? Sohel. come on yeah. Why? Sohel. Okay. Most irritating even. Most irritating. I find myself only, yeah. No, most irritating. No, I'll tell you. It's Avinash again. He irritate me so much. అసలు నాకు స్పేస్ ఇవ్వు ప్లీజ్ అని అన్న. లిటరల్లీ ఐ టోల్డ్ నాకు స్పేస్ ఇవ్వు అవినాష్, నాకు అవినాష్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఒక క్లాస్ పెట్టినా కూడా. Mr. Cool. Abhijit. Okay. It's a happy fire question, 100% natural, without any face mask ఇంట్లో ఉన్నది ఎవరు? Harika. ఆర్యానా. మీ నేమ్స్ కాకుండా Noel. అభిజిత్. అభిజిత్. యా ఫ్రమ్. దీంతో మన సెకండ్ రౌండ్ అయిపోయింది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో నెక్స్ట్ రౌండ్ ఫస్ట్ సెగ్మెంట్ వెళ్ళబోతున్నాం. ఇట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ ప్లస్. ఈ ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మీకున్న కప్స్ పైన మీ గుర్తుగా నాకు సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను అవి తీసుకుని నేను ఆ ప్లేస్మెంట్స్ లో ప్లేస్ చేస్తాను. సో కెన్ యు ఇది నా గుర్తుగా నేను ఫోటోగ్రాఫ్ చేస్తాను. వైట్ ప్యాక్స్ పైన మా షో నుంచి షోలో చెప్తాము ఎక్స్పీరియన్స్ గురించి. సో మొత్తానికి ఓవరాల్ బిగ్ బాస్ బస్ గురించి మీరు ఏం రాయాలనుకుంటున్నారు? కోటి కళ్ళల కోట కరగతిరా తనకు తాను తిరుగులేని మహారాణిరా కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా సీతాకు కాను సీరియలుపగా మన ఫ్యాంటసీ వేసుకున్న చరిత పులేరో. Show was amazing. RS, you are the best. Big Boss Buzz, just loved it. Amazing interview. Ariana, దీంతో ఫోటోగ్రాఫ్ చేసి పెట్టింది. పటాకే పటాకే
be super. Show must go on. Lots of love. Alekia Harika. Thank you, Alekia Harika. So guys, మీరు ఇక్కడే కూర్చోండి. నేను అది తీసుకెళ్ళి ఆ కప్స్ ఇంకా బోట్స్ అక్కడ టేస్ట్ చేసి వస్తాను. So guys, third round of first segment, House of Buzz and segment అయిపోయింది. And we are going to Board of Buzz. ఇక్కడ ఏంటంటే నేను మీ గురించి ఏమనుకున్నాను, ఐ రైట్ ఇన్ఫర్మేషన్ షార్ట్ నోట్. So Ariana, this is for you. థ్యాంక్ యూ రాహుల్. And Harika. Harika, this is for you. Fighter of the house. This means a lot. Thank you, Rahul. Thank you so much. All the best and congratulations. మీరు ఇద్దరు టాప్ 5 వచ్చారు. Keep the spirit and keep smiling always, Ariana. Keep the spirit. Thank you, Rahul. Thank you so much. Harika and Ariana, మీకు చిన్న గిఫ్ట్ హ్యాంపర్. Oh, wow. ఇండికా ఈజీ తరఫున మీకు చిన్న గిఫ్ట్ హ్యాంపర్. సో గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ హ్యాపీ బాస్. థ్యాంక్ యూ రాహుల్. ఆల్ న్యాచురల్ అండ్ ప్యూర్ న్యూట్రిషన్ బార్స్ తరఫున మీకు గిఫ్ట్ హ్యాంపర్. Oh, wow. Thank సో you. తినండి, మస్త్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Thank you so much. Once again, మస్త్ అనిపించింది మీ ఇద్దరిని కలిసి. అండ్ సీరియస్లీ కీప్ గ్రోయింగ్ అప్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం మస్తు అనిపించింది అండ్ బిగ్ బాస్ బస్ ఇట్స్ గుడ్ వన్ యాక్చువల్లీ. Yeah, after Big Boss, I had a great time with you. And thank you so much. చాలా మనసు విప్పి మాట్లాడినట్టు అనిపించింది. చూసారు కదా, టాప్ 4 అండ్ టాప్ 5 కంటెస్టెంట్స్ మనం మాట్లాడేసాం. రేపు మిగతా టాప్ 3 కంటెస్టెంట్స్ మాట్లాడబోతున్నాం. ఎందులో తెలుసు కదా, కాల్ గెట్ ఇండికా ఈజీ ప్రెసెన్స్ బిగ్ బాస్ 4 బస్ తెలుసుకోవాల్సింది.